వెల్కమ్ టు గిరిజి న్యూస్. అల్లూరు జిల్లా అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ నక్కులమామిడి గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక ఆయా గ్రామాల గిరిజనులు పడుతున్న సమస్యలు, ఎదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణానితమనే చెప్పాలి. ఈ గ్రామస్తులు మా గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని అనేకసార్లు ప్రజాప్రతినిధులకు, అధికారులకు అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ హామీలు ఇవ్వడం తప్ప నేటికి సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం చేయకపోవడంతో మా అరణ్య రోదన మా తరాల వారు పడకూడదనే ఉద్దేశంతో ఇంటింటికి చందాలు వేసుకొని తాత్కాలిక రహదారి మార్గం నిర్మించుకుంటున్నారు. మరి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఈ నక్కులమామిడి గ్రామానికి రోడ్డు నిర్మాణంకై నిధులు మంజూరు చేసి సమస్య పరిష్కారం చేసి వాళ్ళ కష్టాలు తీరుస్తారా, లేక అరణ్య రోదన తప్ప అంబులెన్స్ శబ్దం వినిపించని పల్లిగా మిగులుస్తారా అనేది నేడు ప్రశ్నార్థకంగా మారింది. అలాగే ఈ రహదారి సమస్య పరిష్కారంకై అహర్నిశలు శ్రమించడమే కాకుండా ఈ తాత్కాల రహదారికి తన వంతు సహాయ సహకారం అందించిన మహోన్నతమైన వ్యక్తి మాజీ ఎంపీటీసీ దురియా నూకరాజుకు జీవితాంతం రుణపడి ఉంటామని ఆయా గ్రామస్తులు అభినందనలు తెలియజేస్తూ ప్రశంసలు కురిపించారు. అందరికీ నమస్కారం అండి. నేను కివర్ల మాజీ ఎంపీటీసీ, నా పేరు నూకరాజు అండి దురియా. గతంలో ఉన్నట్టు వైసీపీ ప్రభుత్వం అరాజక వల్లవో లేకపోతే డబ్బులు లేకవో ఈ నక్కులమామిడి గ్రామానికి పట్టింపు చేసుకోవట్లేని వలన రోడ్డు సౌకర్యం లేదు. కానీ తక్షణమే మా గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి నేను కూడా కూటమి ప్రభుత్వం తరపున మాజీ ఎంపీటీసీ అండి, నేను టీడీపీ నుండి. మరి ఈ ప్రభుత్వం మా పార్టీ నాయకుడు కించపరుస్తున్నాడు అనుకోకుండా గౌరవనీయులైన అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి నాయకులు, తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, కానీ ఈ అధికారులు, జిల్లా కలెక్టర్తో సహా కానీ వీరందరూ కూడా మా కివర్ల పంచాయతీలో గల నక్కులమామిడి గ్రామం ఏ పాపం చేశారండి? వీరు అన్ని గ్రామాలకి రోడ్డు ఉండి ఈ గ్రామానికి రోడ్డు లేదు. ఎటు చూసి వెళ్ళినా 4 కిలోమీటర్ నడిచి వెళ్ళాలి. ఇటు పినకోట పంచాయతీలో అనంతగిరి మండలంకి వెళ్ళాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా 3 కిలోమీటర్లు నడిచి డోల్ మూతలతో మోసుకొని అంబులెన్స్ ఆటోలో బుక్ చేసుకుని హాస్పిటల్కి వెళ్తున్నారు. ఇటు ఉకంపేట మండలంలో ఉకంపేట మండలం పట్టణ పంచాయతీలో గల గ్రామం కాంపుట్టు గ్రామం నుండి కూడా ఇక్కడ డోల్ మూత మోసుకొని కూడా హాస్పిటల్కి వెళ్తున్నారు. ఇలాంటి పీటీసీ గ్రామానికి మేలు చేయాలనే ఆలోచనలు ప్రభుత్వానికి రావాలని నేను కోరుకుంటున్నానండి. తక్షణమా ఈ గ్రామానికి ఈ ప్రభుత్వం వాళ్ళు మేలు చేస్తారని మరి కోరుతున్నానండి. గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ అన్నగారికి గతంలోని పినకోట పంచాయతీలో మీటింగ్ జరిగినప్పటికీ గ్రామస్తులందరూ వెళ్ళి అప్లికేషన్ పెట్టడం జరిగిందండి. అలాగే జిల్లా కలెక్టర్ గారు కూడా అప్లికేషన్ ఇవ్వడం జరిగిందండి రోడ్డు గురించి. ఇన్ని అప్లికేషన్లు ఇచ్చినా కూడా ప్రభుత్వాలు పట్టించుకోలేదంటే ఈ పార్టీలో ఉన్నందుకు కూడా నాకు కూడా బాధాకరం అండి. ఏమని అనుకుంటే ఇలాగ నూకరాజు అన్నారనేసి అనేస్తాను కోది. నేను ఈ ప్రభుత్వంలో ఉన్న పని చేస్తున్నప్పుడు నా గ్రామానికి అన్యాయం జరిగితే నేనైతే ఊరుకోనండి. తప్పనిసరిగా నేను కష్టపడి కివర్ల పంచాయతీలో ఈ పని చేస్తున్నానంటే నా గ్రామం బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈ గ్రామం ఎటు చూసినా వెళ్ళడానికి రహదారి లేని సమయం ఉంది కాబట్టి ఇంత ఇబ్బందులు గురయ్యి ఆ సొంత డబ్బులతో ఇంటింటికి 15,000 ఖర్చు డబ్బులు సందేశుకొని రోడ్ వేసుకుంటున్నారంటే గత ప్రభుత్వంకి ఎలాగైనా సిగ్గు మర్యాద లేదు. ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం తక్షణం మీరు రోడ్ వేస్తారని నేనైతే సభముఖంగా తెలియజేస్తున్నానండి. ఇటువంటి నేను మాట్లాడిన మాటలు కన్నా కలెక్టర్ అయితేనేమి, మా నాయకులు అయితేనేమి నేనేమైనా తప్పు మాట్లాడితే క్షమించి ఈ నక్కులమామిడి గ్రామానికి, పీటీసీ గ్రామాలకి 30 కిలోమీటర్లు 30 గ్రామస్తులు 30 కుటుంబాలు ఉన్నా కూడా డిప్యూటీ సీఎం గారు రోడ్ వేయమని కూడా బలగర్లోని మీటింగ్లో చెప్పారండి. జిల్లా కలెక్టర్ కూడా రోజు విన్నారు. తక్షణమే ఈ ఊరికి రోడ్ వేయాలని కోరుతున్నామండి. ఇక్కడ ఆదాయం అంటూ కాఫీ తోట ఉందండి. ఆ కాఫీ తోట దిగుబడి వచ్చిన తర్వాత ఇటు కించుమండకి వెళ్ళాలంటే ఒక 4 కిలోమీటర్లు మోసుకెళ్ళి ఆటో బుక్ చేసుకుని వెళ్తున్నారండి. అటు పినకోటకి వెళ్ళాలంటే అటు ఒక 3 కిలోమీటర్లు మోసుకెళ్ళి ఆ మెటీరియల్ అమ్ముతున్నారండి. ఇంతటి సౌకర్యం కాఫీ తోట ఉన్నందున దీనికోసం దిగుబడి వచ్చే ఆదాయం ఉంది కాబట్టి కూడా ఆలోచించి మీరు రోడ్ వేయాలండి. పీటీసీ గ్రామస్తులు అనేవాళ్ళు సులభంగా చూడవద్దండి. ఆడ కూడా మనలాంటి మనుషులే అన్ని గ్రామాల్లో రోడ్డు ఉంది, చుట్టూనంతా రోడ్డు ఉంది. ఒక నక్కులమామిడి రోడ్లు ఉందండి. ఇటు జాలడ వరకు రోడ్డు ఉంది, ఇటు పట్టం వరకు రోడ్డు ఉంది. ఇటు నక్కులమామిడి ఒకటేనండి శివారి గ్రామం. అక్కడ మన ఇల్లులు కూడా గతంలోనే మీడియా వాళ్ళు వచ్చారు, అక్కడ మెటీరియల్ మోస్తున్నారు. పందిరిమాడ నుండి ఊసల సిమెంట్ మోస్తున్నారండి 3 కిలోమీటర్ల ఘాటెక్కి. అక్కడ రాయి తెచ్చుకోవాలని ఇబ్బంది, ఇసుక తెచ్చుకునే ఇబ్బంది.
మరి పిక్కరాలు తేలని ఇబ్బంది. ఇటు ఉక్కుంపేట మండలానికి ఇక్కడ సగం దారిలో వంపేసిన తర్వాత బండి తెచ్చి ఇక్కడ మోస్తున్నారు. అటు పినకోట పంచాయతీ నుండి కివర్ల పంచాయతీ నుండి మెటీరియల్ మోస్తే అటు మోసుకొస్తున్నారండి. మరి గవర్నమెంట్ ఇల్లు ఇచ్చిన ఇరికి ఎలా కడతారండి రోడ్లు లేనందున? మరి ఈ ప్రభుత్వం ఇప్పుడు ఆ ఇల్లు ఇచ్చేదండి, సుమారు 20 ఇల్లు ఇచ్చారు. ఆ ఇల్లు కట్టాలంటే ఇక్కడ రోడ్డు ఉండాలి సార్. మీరు తక్షణమే మీరు ఖచ్చితంగా నక్కులమాడికి రోడ్ వేస్తారని మరి ఈ ప్రభుత్వాలకి నేను కోరుతున్నానండి. మరి ఉద్దేశించి నాకు తప్పు మాట్లాడారండి. నాకు ఇక తప్పుగా చూడకుండా నా మాట గౌరవించి కూడా ఈ ఊర్లో పుట్టినందుకు, ఈ పంచాయతీలో ఉన్నందుకు, ఈ ప్రభుత్వం నేను పని చేస్తున్నందుకు మా నాయకులందరూ కూడా నా మాట గౌరవించి కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ ఇచ్చి మా కంప్లైంట్ పరిశీలించి ఈ రోడ్డు వెంటనే నక్కులమాడికి రోడ్ వేస్తారని మరి సభముఖంగా నేను తెలియజేస్తున్నానండి. అందరికీ నమస్కారం అండి. అలాగే మీడియా మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదములు అండి. సో మాది నక్కులమాడి విలేజ్ కివర్ల పంచాయతీ, అనంతగిరి మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా అండి. సో మేము ఈరోజు మా గ్రామంలో సుమారు పీవీటీజీ కుటుంబాలు 62 కుటుంబాలు జీవిస్తున్నామండి. అయితే మొత్తం జనాభా ఆడముగా కలిపి 300 జనాభా ఉన్నామండి. ప్రతి అధికారి దృష్టిలోకి రోడ్డు కోసం అయితే మేము తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుందండి. అధికారులు అయితే మాకు స్పందించట్లేదండి. మధ్యకాలంలోనే రోడ్డు ఆగిపోయింది. సో ఈ కష్టాలు అనుభవించలేక ఈ రోజుల్లో 62 కుటుంబాలు 10,000 పోగు చేసుకొని ఒక 5 లక్షలు కలెక్షన్ చేసి ఇంకా అధికారులు మనకి రోడ్డు అయితే చేయలేరన్న ఆలోచనతోని మేము ఈరోజు ఓనుగా మేము జేసీబీ బండి పెట్టి ఈ రోజులో రోడ్డు చేస్తున్నాం సార్. కానీ దీనికి స్పందించి ఈరోజు గ్రామాల గురించి ఆలోచించి మాకు ప్రభుత్వం దిగి వచ్చి మాకు రోడ్డు పూర్తి సహకరిస్తారని మేమైతే కోరుకుంటున్నాం సార్. సో ఏంటంటే ఈ రోజుల్లో మాకు ఏప్రిల్ నెల వస్తుందండి, ఇటుకల పండగ అండి. ఇప్పుడు మా పిల్లల పీతలకి పండగకి బట్టలు లేకుండా కూర్చిన డబ్బు 10,000 రూపాయలు ఈరోజు అక్కడ ఇచ్చేస్తుంటే మరి మేము పిల్లల్ని ఏ విధంగా మంచి బట్టలు తీసుకెళ్ళి ఆ పండగలో పెట్టాలనేసి మేము అది కూడా తెలియజేస్తున్నాం సార్. ఇప్పటి వరకు అయితే చాలామంది లేని వాళ్ళు ఉన్నారండి, ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళ నుండి కూడా మేము వాళ్ళని ఇబ్బంది పెట్టి కలెక్షన్ చేసి ఈరోజు ఈ రోడ్డును అయితే మేము చేయించడం జరుగుతుంది. దీనికి అధికారులు స్పందించి మాకు వెంటనే వితిన్ మాకు ఒక 5 రోజులతో మాకు అధికారులు వచ్చి రోడ్డు పూర్తి స్థాయి చేయిస్తారనేసి కోరుకుంటున్నాను సార్. ముందుగా నమస్కారం. మాది అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ ఆ పరిధిలో ఉన్నటువంటి పీవీటీజీ గ్రామమైన నక్కులమామిడి గ్రామం సార్. ముఖ్యమైనటువంటి విషయం ఏమనగా అంటే మాకు రహదారి సౌకర్యం కొరకు మంజూరు కొరకు మాట్లాడదలుచుకుంటూ ఉన్నాను. నా పేరు కిలో కామేశ్వరం. మా గ్రామంలో సుమారుగా 60 కుటుంబాలు పైగా మేము జీవిస్తూ ఉన్నాం. పాపులేషన్ వచ్చేసి 350 మందిగా పీపుల్స్ మేము జీవిస్తూ ఉన్నాం. మా నక్కులమామిడి గ్రామంలో ఇప్పుడు దాకా సుమారుగా స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు పూర్తి అయిపోయినా కానీ నేటి వరకు ఇప్పుడు రహదారి లేకపోవడం చాలా విచారకరమైన బాధాకరమైనటువంటి విషయము అని నేనైతే తెలుపుతా ఉన్నాను. ముందుగా గర్భిణీ స్త్రీల వరకు వచ్చినట్లయితే గర్భిణీ స్త్రీలు 9 మాసాలు వచ్చేసరికి 9 నెలలు నిండేసరికి వారికి పురిటి నొప్పులతో బాధపడుతున్న సమయంలో వారిని ఆసుపత్రికి తరలించలేని పరిస్థితిలో మేమైతే ఉన్నాము. రహదారి లేకపోవడం వల్ల మేమైతే డోలి మోతతో తరలించడం అనేటువంటిది జరుగుతుంది. కొన్నిసార్లు అయితే డోలి మోతతో తరలిస్తున్నాం, కొన్ని సమయాల్లో అయితే డోలి మోతతో తరలించలేని పక్షంలో మార్గ మధ్యలో నుండే వారిని మరలా గ్రామంలోనికి తరలించడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే వారికి కడుపు నొప్పి ఏదో వచ్చి వాళ్ళు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చాలా ఆటంకమైనటువంటి పరిస్థితిలో వారిని మరలా గృహాల్లోనికి మళ్ళీ ఇంటిలోనికి తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది. కొందరైతే నార్మల్ ఆ ఇంటిలోనే నార్మల్ డెలివరీ అవుతా ఉన్నారు. ఎందుకంటే ఆసుపత్రి కేంద్రంలో వెళ్ళి వారు టెస్టులు చేయించుకోలేని సందర్భంలో ఇంటిలోనే నార్మల్ డెలివరీ అవుతూ నార్మల్ డెలివరీ అవ్వగానే హాస్పిటల్లోనికి ఆ హాస్పిటల్ నుంచి ఒక వార్త అయితే వస్తుంది. వాళ్ళు ఇంటిలోనే నార్మల్ డెలివరీ అవ్వగానే తెల్లవారుజాముననే ఉదయాన్నే లేచి ఆసుపత్రి నుండి ఫోన్ చేస్తూ ఉన్నారు. ఏమిటనంటే మీ పిల్లవాడికి మీ పసికందికి ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ రావాలంటే మీ పిల్లవాడిని మీరు ఉదయాన్నే వేకువజామున వచ్చి మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మీరు తప్పనిసరిగా రావాలని అక్కడైతే వైద్యులు డాక్టర్ మేడమ్స్ కావచ్చు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది.
వారు నడవలేని పరిస్థితుల్లో ఉన్న వారు ఎలాగైనా మేము తీసుకెళ్ళాలి, మేము ఎలాగైనా ఆసుపత్రి కేంద్రంలో వెళ్ళాలని వారు నడవలేని స్థితిలో ఉన్నా కానీ వారు వెళ్ళగలుగుతున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. చాలా నరకం అనుభవిస్తున్నారు. గర్భిణీ స్త్రీలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే విధంగా మరి మేము నిత్య అవసర సరుకులు తెచ్చుకోవాలన్నా, నెలకు నెల రేషన్ బియ్యం తెచ్చుకోవాలన్నా ఈ మా కివర్ల పంచాయతీలోనే ఎత్తైన కొండ, ఎత్తైన శిఖరంలో మేము జీవిస్తూ ఉన్నాము. ఇటువంటి ప్రాంతంలో రోడ్డు లేక మేము చాలా ఇబ్బందులకు, సమస్యలకు గురవుతూ ఉన్నాము. ఈరోజు చాలా మంది కూడా వృద్ధాప్యంలో ఉన్నవారు కావచ్చు, అలాగే అవ్వతాతలు కావచ్చు, వారు పెన్షన్ తీసుకోవాలన్నా మరి వాళ్ళు వెళ్ళి ఒక సుమారు 5 కిలోమీటర్స్ దూరంలో వెళ్ళవలసిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. మరి అవ్వతాతల గురించి, అలాగే వృద్ధాప్యంలో ఉన్నవారి గురించి, అనారోగ్యంతో ఉన్న వారి గురించి కనీసం నేటి పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వము వృద్ధాప్యంలో ఉన్న వారి గురించి, గర్భిణీ స్త్రీల గురించి, అనారోగ్యంతో ఉన్న వారిని దృష్టిలో పెట్టుకొని మాకు సరైనటువంటి రహదారి మంజూరు చేయగలరని మేము ప్రభుత్వం వారిని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఓకే, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం జేసీబీ ఆయనను మేము సొంతంగా ఓనుగా తీసుకుని వచ్చి రోడ్డు చేపిస్తూ ఉన్నాం. మరి చూస్తూ ఉన్నాం మా కష్టరజితమైనటువంటి డబ్బుతో 15,000 మేము కలెక్షన్ చేసి మా నక్కుల మామిడి గ్రామస్తులంతా కూడా ఏకమై సమావేశమై మనము ఎలాగైనా రోడ్డు చేయించుకోవాలి, మనము ఎన్ని ఏళ్ళు మనము ఇలా రోడ్డు లేక మనము కష్టాలు అనుభవిస్తాం అన్న ఉద్దేశంతో మేము రోడ్డును చేయించుకుంటూ ఉన్నాం. రోడ్డు మంజూరు చేయాలి. మన గ్రామంలో వెంటనే రోడ్డు ఇవ్వాలి. ఇవ్వకపోతే కలెక్టర్ ఆఫీసులో మేము కూర్చుంటాము.